వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ప్రస్తుతం ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. నిత్యం కొత్త చిత్రాలు చూసేందుకు జనాలైతే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఓ మూవీ అయితే తెగ వైరల్ అవుతుంది. దాదాపు 11 ఏళ్లుగా ఈ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత సినిమాల విజయాలు, రిజల్ట్స్ పూర్తిగా మారిపోయాయి. థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసిన కొన్ని చిత్రాలు ఓటీటీ ప్లాట్ఫామ్లలో మాత్రం అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. కాలం గడిచినా క్రేజ్ తగ్గకుండా కొన్ని సినిమాలు ఇన్నేళ్లైనా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండటం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ కోవకు చెందినదే ఒక విభిన్నమైన చిత్రం. థియేటర్ రన్ పరంగా డబుల్ డిజాస్టర్ గా నిలిచిన ఆ సినిమా దాదాపు 11 ఏళ్లుగా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఆ సినిమా మరేదో కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ ది లెజెండ్. సాధారణంగా ఏదైనా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోతే దానికి థియేట్రికల్ రన్ ముగియగానే క్రేజ్ తగ్గిపోతుంది. కానీ ఈ కొచ్చాడియన్ ది లెజెండ్ చిత్రానికి మాత్రం భిన్నమైన స్పందన లభించింది. కథలోని కంటెంట్, మేకింగ్ స్టైల్, నటీనటులు ప్రదర్శన ఓటీటీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయిన వారంతా డిజిటల్ స్క్రీన్లపై ఎగబడి చూస్తుండటంతో గత 11 సంవత్సరాలుగా ఈ చిత్రం ట్రెండింగ్ లో నిలుస్తూ రికార్డు సృష్టిస్తోంది. 2014లో విడుదలైన డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, ఒడియా, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన అవతార్, టింటిన్ లాంటి టెక్నాలజీని ఉపయోగించారు. నటులు మోషన్ క్యాప్చర్ సూట్స్ ధరించి నటించారు. వారి కదలికలు 3D యానిమేషన్ గా మార్చారు. దాదాపు 95 కోట్ల నుంచి 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ కొచ్చాడియన్ ది లెజెండ్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 30 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా ట్రెండ్ అవుతుంది. సినీ రంగంలో నటిగా గుర్తింపు రావడం అంత సులభమేమీ కాదు. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది ఓ ముద్దుగుమ్మ. 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది. వచ్చిన 6 ఏళ్లలో ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. కానీ 21 ఏళ్లకే తల్లి ఒడిలో పడుకుని ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఎలా మరణించింది? హ్యావ్ ఎ లుక్. సాధారణంగా సినీ రంగంలో అందం, ప్రతిభ రెండూ ఉన్న హీరోయిన్స్ చాలా అరుదుగా ఉంటారు. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకుని ఇండస్ట్రీని శాసించిన ఓ హీరోయిన్ ఉంది. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఆమె జీవితం ఒక్క రాత్రిలో మారిపోయింది. అందంగా తెరపై సందడి చేసిన ఆమె అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరెవరో కాదు, కేరళకు చెందిన మోనిషా ఉన్ని. ప్రసిద్ధ మోహినియాట్ట నర్తకి శ్రీదేవి ఉన్ని, నారాయణ ఉన్ని దంపతుల ఏకైక కుమార్తె. 5 ఏళ్ల వయసు నుంచి తల్లి దగ్గర శాస్త్రీయ నాట్యం నేర్చుకుంది. 14 ఏళ్ల వయసులో ఆమె భవాయా అనే సినిమాలో నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు ఎండి వాసుదేవన్ నాయర్ దర్శకత్వం వహించారు. 15 ఏళ్ల వయసులో ఈ చిత్రానికి గాను మోనిషా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆ తర్వాతి 6 ఏళ్లలో దాదాపు 25 సినిమాల్లో నటించిందని సమాచారం. సౌత్ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే అత్యధిక క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో సినీ రంగాన్ని ఏలేసే హీరోయిన్ అనుకున్నారు. తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అందమైన రూపం, చూడచక్కని కళ్ళు, మనసును హత్తుకునే నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే అప్పట్లోనే చేతినిండా సినిమాలతో సినీ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకుంది ఆమె. 1992లో అలప్పూజాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు వెనక సీట్లో నిద్రిస్తున్న మోనిషా తీవ్రంగా గాయపడి మాట్లాడలేక ఊపిరి తీసుకోలేకపోయిందట. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారట. తల్లి ఒడిలో పడుకుని ప్రయాణిస్తున్న మోనిషా చివరికి తన తల్లి ఒడిలో తల్లి కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. ఇక ఉన్నే నేనే పట్టు పడిచన్ చిత్రంలో మోనిషా మధ్యలోనే చనిపోయేలా ఒక విషాద సన్నివేశాన్ని చిత్రీకరించారట. నిజానికి ఆ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత ఇది జరిగింది. ఆమె నటించిన మణివన్నన్ దర్శకత్వం వహించిన మున్రావతి కణ్ అనే థ్రిల్లర్ చిత్రం మోనిషా మరణం తర్వాత విడుదలైంది. చాలా చిన్న వయసు నుంచే వేగంగా ఎదుగుతున్న నటి మోనిషా ఉన్ని తమిళ చిత్రసీమలో ఎన్నో విజయాలు సాధించాల్సిన సమయంలో ఒక విషాదకరమైన ప్రమాదంలో
మరణించారు. సౌత్ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఓ ముద్దుగుమ్మ. మొదటి 1-2 చిత్రాలతోనే సినీ రంగంలో చక్రం తిప్పింది. కానీ 19 ఏళ్లకే 32 ఏళ్ల హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికీ భార్యాభర్తలు ఇద్దరు తోపు నటీనటులు కావడం విశేషం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో చూసేద్దాం పదండి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన వారి గురించి చెప్పక్కర్లేదు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి పాపులర్ అయింది. కానీ ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటున్న నజ్రీన్ నజీం నేరం సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అట్లీ తెరకెక్కించిన రాజారాణి సినిమాతో తమిళంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓవర్ నైట్ స్టార్ చేసింది. రాజారాణి తర్వాత నజ్రియాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అలాగే పెళ్లి సమయానికి ఫహాద్ వయసు 32 సంవత్సరాలు. దీంతో అప్పట్లో వారిద్దరి ప్రేమ, పెళ్లి చర్చనీయాంశంగా మారింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తిరిగి బిజీ అయింది నజ్రియా. ఇక నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నజ్రియా. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ ఆమె నటించిన తమిళం, మలయాళం చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నజ్రియా నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తుంది. మరోవైపు నజ్రియా భర్త ఫహాద్ మలయాళంలో తోప్ హీరో. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అమ్మిలందరూ తట్టుకోండి, మనోడు వస్తున్నాడు అంటూ ఓ హీరో హంగామా చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. చాలా డేస్ తర్వాత ఆ హీరో ఓ సినిమాతో రాబోతున్నారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మూవీ టీజర్ విడుదలైంది? ఆ చిత్రం ఎప్పుడు రానుంది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రానుంది. కింగ్ నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్ లో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. మనోడొస్తున్నాడు, నిన్ను తప్పుపోయి రాలేదు మచ్చా, మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చా అంటూ అఖిల్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అఖిల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రొమాన్స్, ఏడకమ్మి పోతుండావ్, ఈ రోజు అటు ఇటు తేల్చేద్దామా అంటూ రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పడం బాగుంది. చివర్లో యాక్షన్ సీన్లు లెనిన్ సినిమాపై అంచనాలను పెంచేశాయనే చెప్పాలి. ఈ లెనిన్ టీజర్ ను నాగార్జున సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. టీజర్ చూస్తున్నంతసేపు చాలా హాయిగా అనిపించిందని నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీజర్ చూస్తే అఖిల్కు ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చే విధంగా కనిపిస్తోంది. చూద్దాం అక్కినేని ఫ్యామిలీలో ఈ హీరో గుర్తింపును ఈ మూవీ పెంచుతుందో లేదో. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.